సభకు నమస్కారం. ఏదైతే ఆదరణ అభిమానం ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా, అమరావతి రైతుల ద్వారా 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకం ఏదైతే గౌరవాన్ని అభిమానాన్ని నా మీద చూపెట్టారో, ఈ గౌరవం అభిమానం చెక్కు చెదరనిది. ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు నన్ను ప్రలోభపెట్టడానికి కోట్లాది రూపాయలు పణంగా చూపెట్టారో, దానికి దీనికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా. ఒకవేళ అల్లాహతాలా నా మనసులో ఒక పవిత్రమైన ఆశయం సాధించాలనే ఉద్దేశంతో ఆ సంకల్పం ఇవ్వటం బట్టి చెరగని అభిమానం, చెక్కు చెదరని అభిమానాన్ని అమరావతితో పాటు నాకు కూడా ప్రసాదించారు అల్లా దయ వల్ల. ఇది కేవలం తెలుగుదేశం పార్టీలో నేను చిత్తశుద్ధిగా పనిచేస్తున్న దానికి ఒక ప్రతిఫలంగా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా నేను శాసనమండలి సభ్యుడు అవ్వటం, ఆ తర్వాత అవకాశం వచ్చిన తర్వాత శాసనమండలి చైర్మన్గా ఇవ్వటం పార్టీ నాకు ఇచ్చిన ఒక వరం, ఒక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి పార్టీ నా మీద ఇచ్చిన బాధ్యతని గుర్తెరిగి పార్టీ రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా ఈ శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు నేను నా కర్తవ్యాన్ని, నా బాధ్యతని, నా ఎదురుగుండా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు ఆయన తపన, ఆయన ఆలోచన వృధాపగా పోకూడదు, ఆయన ప్రయత్నం నీరు కారిపోకూడదు, నేను కూడా ఆయనతో పాటు సహకారంగా ఉండాలనే ఒక చిత్తశుద్ధితో ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయానికి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దానికి తోడుగా ఆనాడు 29 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. లోకేష్ బాబు గారు కానీ, పెద్దలు గౌరవనీయులు ఆనాడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇల్లుమల రామకృష్ణుడు గారు కానీ, మరి అశోక్ బాబు గారు కానీ 29 మంది కూడా చెక్కు చెదరకుండా బలంగా ఎటువంటి ప్రలోభాలు, నాకెంత ప్రలోభాలు ఇచ్చారో అక్కడ కూడా ప్రలోభాలు ఇచ్చారు. శాసన మండలి సభ్యులు ప్రలోభాలకి లొంగట్లేదు కాబట్టి ఏదో రకంగా నన్ను లొంగొట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నన్ను బెదిరించి భయపెట్టి నన్ను తన ఆలోచనలకు అనుగుణంగా మార్చాలని సర్వ విధాల ప్రయత్నం చేసిన విషయం అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, తెర మీద ఉన్నాను, తెర వెనకాల 29 మంది శాసన మండలి తెలుగుదేశం పార్టీ సభ్యుల మరి సపోర్టు బలం ఆనాడు నైతికంగా నాకు ఉండటం మూలంగా ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరగటానికి కారణభూతులయ్యారనే విషయానికి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఆనాడు మరి నాకు చెప్పే పరిస్థితి ఇప్పుడు చెప్పటం బాగుండదేమో కానీ ఏ రకంగా బెదిరించాలో ఆ రకంగా బెదిరించారు. వాళ్ళందరూ కూడా ధనవంతులు, కోటీశ్వరులు. వాళ్ళ మీద కేసులు పెడితే సుప్రీంకోర్టులో వాదించుకుంటారు, హైకోర్టులో వాదించుకుంటారు. నీకెక్కడ డబ్బు ఉంది, నువ్వు ఎలాగ బట్టగలుగుతావు, నిన్ను అంతం చూస్తావు అని కూడా బెదిరించారు. ఆ రకంగా డబ్బులతో కానీ, పదవులతో కానీ, ఉద్యోగాలతో కానీ అన్ని రకాలుగా చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఏదైనా చేయాలనుకుంటే నేను రూల్ ప్రకారంగా చేస్తాను, దేనికి తలొగ్గే పరిస్థితి లేదు, రూల్ ఎలాగుంటే అలా చేస్తాను, మీరు నా మీద ఒత్తిడి తీసుకురాకండి అని గట్టిగా చెప్పిన తర్వాత అయితే రూల్ ప్రకారంగా చేయండి, మీరు అయితే ఆమోదించండి, లేకపోతే దీన్ని రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అలా కూడా భయపెట్టించారు. నాకు ఎవరైతే అక్కడ శాసన మండలిలో నాకు ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని కూడా నా దగ్గర రాకుండా, ఎటువంటి సలహాలు ఇవ్వకుండా, ఎటువంటి సూచనలు ఇవ్వకుండా నా దగ్గరికి పొలిమేరలో కనపడకుండా చేశారు. మరి తెలుగుదేశం పార్టీ పరంగా అచ్చెన్నాయుడు గారు కానీ, అదే రకంగా సత్యప్రసాద్ గారు కానీ నా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే మళ్ళీ తండోపతండాలుగా వాళ్ళందరూ వచ్చేసేవారు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి నా రూమ్లో కూర్చొని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అల్లా దయ వల్ల నమాజ్ చదువుకుని అల్లాహని ప్రార్థించుకొని ఎలా సత్యం వైపు ఉండే రకంగా నా కాళ్ళని నిలకడ చేయి, సత్యం వైపు నేను తీర్పు చెప్పే రకంగా నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఆ బలపరచు, ఆ ధైర్యాన్ని ప్రసాదించమని నమాజ్ చేసుకుని ఆనాడు కూర్చొని
ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్లు తిట్టారు. నేను బయటికి వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు, వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు, నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు. మా మాట వినలేదు కాబట్టి ఈ శాసనమండలిని రద్దు చేస్తామని బెదిరించారు. రద్దు చేస్తామని చెప్పడమే కాకుండా తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం నుండి ఆ తీర్మానం జరుగుద్దో లేదో కానీ షరీఫ్ మటుకు చైర్మన్గా ఉండటానికి వీల్లేదు. ఆ రకంగా మీరు షరీఫ్ని దింపడానికి మరి జనాల్లో మీరు సంతకాలు సేకరించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పండి, షరీఫ్ మూలంగా శాసన మండలి రద్దయ్యే పరిస్థితి వచ్చింది, మీ పదవులు పోయే పరిస్థితి వచ్చింది. మీరు కనుక ఇప్పుడైనా సరే షరీఫ్ని పదవిచ్యుడు చేయడానికి మీరు మాకు సహకరిస్తే శాసన మండలి లాగా కొనసాగిస్తామని చెప్పి నన్ను చైర్మన్ పదవి నుంచి దింపడానికి కూడా వాళ్ళు చేసిన ప్రయత్నం లేదనే విషయాన్ని ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాల్సిందిగా మనం చేస్తున్నా.